ఫోన్ చేసి సూర్య ఇస్తాను ఈరోజు. దీపాన్ని కూడా నేను చేయకపోతే ఈనాటి సభ అధ్యక్షుడు గౌరవ మున్సిపల్ కమిషనర్ గారిని ఓకే మరొకసారి ప్రారంభించగా గౌరవ కమిషనర్ ఓకే ఈనాటి సభ అధ్యక్షుడు కార్యక్రమాన్ని 20 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరు కూడా ఈ స్క్రీనింగ్ టెస్ట్ చేర్చుకోవడం వల్ల మనకు అనేక రకాల వ్యాధులు నిర్ధారణకు చేసుకునే అవకాశం కల్పించినారు. అదే గవర్నమెంట్లో మనం ప్రైవేట్కి పోతే ఇప్పుడు మన పట్టణాధ్యక్షులు పుట్టిగా చెప్పినట్లు 10,000 ఖచ్చితంగా అవుతుంది. ఏ హాస్పిటల్లో పోయినా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో పోతే మామూలు జనరల్ చెకప్కి 5,000 తక్కువ లేదు. ఇవన్నీ కూడా స్పెషలైజేషన్. థైరాయిడ్ ఉంటుంది, క్యాన్సర్లో రకాలు ఉన్నాయి, గైనకాలజీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా చాలా వాల్యుబుల్ టెస్ట్లు ఇవన్నీ కూడా. కాబట్టి సాయంత్రం 5 గంటల వరకు ఈ కార్యక్రమం ఉంటుంది. పట్టణంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఈ కార్యక్రమానికి పాల్గొని మీరు డ్వాక్రా గ్రూపుల ద్వారా మీ వీధిలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా ఈ శిబిరాన్ని ఉపయోగించుకోవాలి. ఎందుకంటే ఈ అవకాశం మళ్ళా రాదు. మనకి ఇంత పెద్ద అవకాశం ఇచ్చినప్పుడు రేపు మళ్ళా ఎవరు కూడా బాధపడకూడదు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మహిళలు బాగుండాలనే ఉద్దేశంతో వాళ్ళు ఆరోగ్యంగా ఉంటే ఆ కుటుంబం బాగుంటుంది. ఈరోజు మనం ప్రభుత్వం అన్ని రంగాల్లో కూడా మహిళలకు ప్రాధాన్యత ఇస్తున్నాం. అటువంటి పరిస్థితుల్లో మహిళలు బాగుండాలి. ఎందుకంటే ఆ కుటుంబంలో పిల్లలు చదువుకోవాలన్నా, వాళ్ళ కుటుంబంలో ఆరోగ్యంగా ఉండాలన్నా మహిళలు బాగుంటే ఆ కుటుంబం బాగుంటుంది, అందరికీ తెలుసు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఉపయోగించుకొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసి ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికీ కూడా ధన్యవాదాలు. పలమనేరు పట్టణ ప్రజలకు విజ్ఞప్తి. ముఖ్యంగా ఈరోజు ఈ ఏవిసి కళ్యాణ భవనంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ కూటమి సర్కారు వారి ఆధ్వర్యంలో సఖీ సురక్ష ప్రోగ్రాంలో ఎవరైతే 25 సంవత్సరాలు దాటిన తర్వాత ఉన్నటువంటి మహిళలందరూ కూడా ఈ కార్యక్రమం 16 రకాల స్క్రీనింగ్ టెస్టులు అనేవి కూడా చేయడం జరుగుతుంది. 3 రకాల క్యాన్సర్, ఏదైతే మనకు నోటి ద్వారా వచ్చే క్యాన్సర్ కావచ్చు, బ్రెస్ట్ క్యాన్సర్ కావచ్చు, సర్వైకల్ క్యాన్సర్ కావచ్చు, అలాగే థైరాయిడ్ కావచ్చు, గైనకాలజీ కావచ్చు, అట్లా 16 రకాల టెస్టులకు సంబంధించినటువంటి స్క్రీనింగ్ టెస్టులు అన్నీ చేసి బ్లడ్ శాంపుల్ తీసుకొని ఇవన్నీ కూడా ప్రత్యేక నిపుణులైనటువంటి డాక్టర్లు ఈరోజు స్క్రీనింగ్ జరుగుతుంది. సాయంత్రం 5 గంటల వరకు ఉంటుంది. కాబట్టి పట్టణంలో ఉన్నటువంటి ప్రతి మహిళ ఈ కార్యక్రమాన్ని మదనపల్లిలో ఉన్నటువంటి ఈ ఏవిసి కళ్యాణంలో వచ్చి సాయంత్రం 5 లోపల ప్రతి ఒక్కరు కూడా టెస్ట్ చేసుకోవడంగా కోరుతున్నాము. మన ఏవిసి కళ్యాణం వారు ఈరోజు ఈ కార్యక్రమానికి ఉచితంగా ఈ కళ్యాణం కూడా వాళ్ళు ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఒక మహిళలకు వైద్య మెగా ప్రోగ్రాము ద్వారా ఆరోగ్య శిబిరం అయినందువల్ల ఇవ్వడం జరిగింది. అలాగే వాళ్ళకి మధ్యాహ్నం ఫుడ్ కూడా ఇక్కడ ఉన్నటువంటి వారందరికీ కూడా ఏర్పాటు చేసేందుకు వారికి కూడా ఒకసారి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ప్రతి మహిళ ఈరోజు పట్టణంలో ఆరోగ్యంగా ఉండాలంటే వచ్చి ఈరోజు అన్ని కూడా ఈ 16 రకాల టెస్టులు సద్వినియోగం చేసుకుంటే విజ్ఞప్తి చేస్తాను.